హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అమరావతి నిమిత్తం కొన్ని సాక్ష్యాలు అయితే బయటపడ్డాయండి. ఏంటంటే వరదల్లో కొట్టుకొచ్చిన సాక్ష్యాలు లేదా వాస్తవాలు తేల్చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. నిజంగా అమరావతి మీద ఐఐటి నిపుణుల అభిప్రాయాన్ని ఎందుకు ప్రభుత్వం తొక్కిపట్టించింది, ఎందుకని ఐఐటి ప్రభుత్వం వాళ్ళ నిపుణులు ఎవరైతే నిపుణులు కొన్ని అభిప్రాయాలు సేకరించారో వాళ్ళ నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఎందుకు బయట పెట్టలేదు కూటమి ప్రభుత్వం, ఎందుకని అలాగే తొక్కిపట్టి ఉంచింది. కాబట్టి ఆ నివేదికలో ఏముంది అనేది బయటపడిందండి. దాని గురించి నేను మీకు చెప్దామని ఈ వీడియో చేస్తాను. కాబట్టి అమరావతి గురించి కొన్ని సాక్ష్యాలు మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే విజయవాడలో వరద వచ్చిందో విజయవాడ వరద కన్నా ఎక్కువగా అమరావతి గురించే మాట్లాడుకున్నారంటాను. నిజమండి. ఎందుకంటే కొన్ని ఛానల్స్ కానీ, కొన్ని పత్రికలు కానీ, కొంతమంది రిపోర్టర్లు కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ విజయవాడను పక్కన పెట్టేసి అమరావతి గురించే మాట్లాడడం, అమరావతి గురించే చూపించడం, అమరావతి పొడి నేల ఎక్కడుందో ఎత్తుక్కోవడం సరిపోయింది. పొడి నేలల కోసం దేవుడు ఆడారు చాలామంది కూడాను. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే అమరావతిలో ములిగే ఉంది, నీట మునకుంది. అలాంటి పరిస్థితుల్లో పొడి నేల కోసం అమరావతిలో చాలామంది టచ్ ఆడారు అని అన్న మాట చాలామందికి తెలియదు అనమాట. కాబట్టి కొన్ని వాస్తవాలను అయితే కనుక ఇప్పుడు చెప్పాలని మేము ముందుకు వచ్చా. ఐఐటి నిపుణుల అభిప్రాయం, కమిటీ అభిప్రాయం ఏంటో చెప్పాలని మేము ముందుకు వచ్చా. కాబట్టి 100% వీడియో ఎండ వరకు అయితే చూడండి. మరి ముఖ్యంగా మీ బాధ్యత ప్రకారం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. 100% మీ బాధ్యత ప్రకారం లైక్ చేయండి. అలాగే మీరు అనుకుంటుంది ఏంటి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని, అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, మన ఛానల్ నుంచి పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రజలకు అవసరమయ్యే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తుంటాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తాయి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. అమరావతికి సాక్ష్యాలు ఏంటంటే కనుక ఏదైతే ఐఐటి నిపుణులు బృందం మొత్తం తిరిగి బోట్ల మీద తిరిగి కొన్ని చోట్ల పరిశీలించారు, కొన్ని చోట్ల సమీక్ష చేశారు, కొన్ని చోట్ల చర్చించారు, కొంతమంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. అవన్నీ పక్కన పెడదాం. ముందు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ కన్నా ఎక్కువ కలవరపడ్డారు దేనికోసమంటే అమరావతి గురించి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఎక్కడో ఉన్న బుడమేరు, ఇక్కడెక్కడ కాదు, అమరావతికి బుడమేరు సంబంధం లేదు. ఎక్కడో ఉన్న బుడమేరు, అది బుడమేరు పొంగి బుడమేరు వల్ల వచ్చిన ఉపద్రవం వల్ల విజయవాడ మునిగిందంటే ఒక అన్నం, అమరావతి కూడా మునిగిపోయిందే. ఎక్కడో ఉన్న బుడమేరు వస్తేనే అమరావతి మునిగిపోతే మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న కృష్ణా నది ఏదైతే ఉందో ఆ కృష్ణా నదికి వరద పోటెత్తితే ఒక్కసారి ఆలోచించండి. చాలా సింపుల్ లాజిక్. ఎక్కడో ఉన్న బుడమేరులో వచ్చిన నీరు వల్లే అమరావతి చాలా మటుకు మునిగింది. ఇది వాస్తవం, ఎవడవునన్నా కాదన్నా కానీ. అలాంటిది పక్కనే ఉన్న కృష్ణా నది, ఆ కృష్ణా నది వరద పోటెత్తితే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. కాబట్టి అమరావతి గతి ఏంటప్పుడు, అమరావతి పరిస్థితి ఏంటి, అదే నేను అడుగుతున్నాను అన్నమాట. కాబట్టి ఒక పక్క అమరావతిలో ఏమీ లేదు, అసలు నీళ్లు లేవు, వరద లేదు, మునగ లేదు, మొత్తం పొడి ప్రాంతమే, వర్షం లేదు, ఏమీ లేదు అని సీఎం గారు అడుగుతున్న విలేకరుల మీద కూడా సీరియస్ అవుతున్నారు. ఎందుకా కోపం నాకు అర్థం కాల. అయ్యో మరో పక్కేమన్నారు, అక్కడ నీళ్ళు లేవు, నిప్పులు లేవు, ఏమీ లేవు, అసలు వరద లేదు, ఏమీ లేదు, చాలా బాగుంది అమరావతి అని ఆయనతో పాటు ఆయన వైపు ఉండే చాలా పత్రికలు కానీ మీడియా కానీ ఒకదప్పుడు ఉపన్యాసాలు అయితే కనుక కొన్ని వీడియోలు అయితే కనుక టెలికాస్ట్ చేసినాయి. మరి ఏమీ లేదంటూనే విలేకరుల మీద సీరియస్ అవుతూనే మరి ఎందుకని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వరద ఎక్కువయ్యేలా ఉంది కాబట్టి మీరు అని అంగీకరిస్తూ మీరు హైకోర్టుకి, అమరావతిలో ఉన్న హైకోర్టుకి లేఖ రాసి మరీ సెలవులు ఇప్పించిందే. ఎందుకని? ఏం లేదు కదా అమరావతిలో, నీళ్లు లేవు, వర్షం లేదు, వరద లేదు, ఏమీ లేదు కదా. మరి ఎందుకు లేఖ రాసి మరీ 2 రోజులు హుటాహుటిన హైకోర్టు మొత్తం మోతయించారు, తాళా వేయించారు, ఎందుకని అని చాలామంది అడుగుతున్నారండి. అంతేకాదు అమరావతిలో ఉండే సచివాలయ సిబ్బందిని హుటాహుటిన 3 బస్సులు పెట్టి ఆ 3 బస్సుల్లోకి జనాల్ని కిక్కిరిసి సచివాలయం అమరావతిలో ఉండే సిబ్బందిని అంతటిని ఆ బస్సుల్లోంచి బయటకు తరలించారే కంగారుగా. ఆ మధ్యాహ్నం వరకు ఉన్న వాళ్ళకే లేనిపోయిన భయం, అమరావతి మునిగిపోద్దంటే ఆల్రెడీ చాలా నీళ్ళు వచ్చేసినాయి, మన పరిస్థితి ఏంటి అనుకున్న టైంలో 3 బస్సులు సాగాయి. 3 బస్సుల్లో మొత్తం సిబ్బంది అంతా కిక్కిరిసి ఎక్కేశారు, వాళ్ళని బయటకు తీసుకెళ్ళిపోయారు. ఎందుకని? ఏం భయం వచ్చి కదా, మరి ఏమీ లేదు కదా అక్కడ అని అన్నాను అనమాట. ఇంకో మాట ఏంటంటే కనుక మద్రాస్ ఐఐటి నిపుణుల అభిప్రాయం ఇప్పుడు చెప్తా. మద్రాస్ ఐఐటి నిపుణుల అభిప్రాయం మన మామూలుగా కాదు, వాళ్ళు మొత్తం అన్ని సమీక్షించారు. వాస్తవం మాట్లాడాలంటే ఎలాగంటే ఏదైతే నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే నివాస భవనాలు ఏవైతే ఉన్నాయో
నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే నివాస భవనాలు అన్నీ కూడా పరిశీలించారు. మొత్తం అన్నీ కూడా పరిశీలించి ఇంకా వాటినే కాకుండా ఇంకొన్ని కట్టడాలను కూడా పరిశీలించారు ఈ ఐఐటి నిపుణుల బృందం. అంతేకాదు కృష్ణానదిలో బోట్లు వేసుకుని మరీ తిరిగారు వీళ్ళు. చూసారా లేదు? కొన్ని క్లిప్పింగ్లు అయితే ఉన్నాయి నా దగ్గర ఉంటే కనుక నేను దీంట్లో ప్లే చేస్తాను. అమరావతి ఫోటోలు కూడా పెడతాను నేను మీకు. కాబట్టి సాక్ష్యాలు ఏం లేకుండా నోటి మాట చెప్తున్నా అంటే కనుక వీడియోలు అయితే నేను ప్లే చేయలేను, నాకు కాదు. కాబట్టి పేపర్ క్లిప్పింగ్స్ అయితే కనుక నేను మీకు పెట్టగలను. కొన్ని క్లిప్పింగ్స్ ఫోటోలు అయితే కనుక నేను పెట్టగలను. ఎందుకంటే ట్విట్టర్లో ట్రోల్ అవుతున్నాయి బాగా ఎక్కువగా. అలాగే లైవ్ కూడా చాలా మంది తీశారు. కాబట్టి ఆ ఫోటోలు నేను పెడతాను. కాబట్టి కృష్ణానదిలో బోట్లు వేసుకుని తిరిగారు ఐఐటి నిపుణుల అభిప్రాయం. వీళ్ళందరూ కూడా తిరిగి అభిప్రాయాలు సేకరించారు. కృష్ణానదిలో బోట్లు వేసుకుని ఎందుకు తిరిగారంటే కనుక కృష్ణానది కరకట్ట మీద ఎవరైతే ముఖ్యమంత్రి సాక్షాత్తు గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కరకట్ట మీద ఉండే బంగ్లా ఏదైతే ఉందో ఆ బంగ్లాను పరిశీలించారు. అలాగే దాని మీద ఉండే ఇతర భవనాలను కూడా పరిశీలించారు. కొన్ని ఇళ్లను పరిశీలించారు. పరిశీలించి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే అంటే నిపుణులు కదండి అంటే నాన్సరు వాస్తవం మాట్లాడాలనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ కరకట్ట దెబ్బతినే అవకాశం ఉంది అని వాళ్ళు తేల్చారు 100%. ఎందుకంటే ఆ కరకట్ట మీద ఉండే భవనాలే అందుకు మెయిన్ కారణం. కాబట్టి కరకట్ట దెబ్బతింటే కనుక ఆ కరకట్ట దెబ్బతిని ఒకవేళ వరద ముంపుకు గురైతే కనుక కాబట్టి ఇలాంటి కరకట్ట మీద ఉండే అక్రమ నిర్మాణాల వల్ల నది కరకట్ట దెబ్బతింటుందని కమిటీలో నిపుణులు వాళ్ళే చర్చించుకోవడం జరిగింది. తర్వాత ఆ విషయాన్ని సీఎం పేషెంట్ తెలియజేయడం జరిగింది. కాబట్టి అమరావతిలో అంతేనండి ఏదైతే అమరావతిలో మొత్తం తిరిగారో ఆ సాయిల్ అక్కడ ఉండే భూమి తత్వం దాని పరిస్థితులు అన్నీ పరిశీలించి ఆ నేల మాలిక మొత్తం ఎలా ఉంది ఏంటని టెస్ట్ చేసి ఈ భూమిలో ఈ నేల మీద భారీ ఎత్తు కట్టడానికి కుదరదు. ఎందుకంటే ఇది అనువైన నేల కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ పంట భూములు ఉండే నేల. కాబట్టి మీరు 10 అంతస్తులు 20 అంతస్తులు మేము కట్టేస్తామంటే కుదరదు అక్కడ. కాబట్టి ఆ నేల స్వభావం వేరు అనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చి వాళ్ళ ఆంతరంగిక చర్చల్లో భాగంగా కొన్ని చర్చలు అయితే జరిపించారు. ఈ చర్చల్లో ఉన్న నిజాలను వాస్తవాల్ని కనిపెట్టినటువంటి ప్రభుత్వం మొత్తానికి ఇది మనకు ముప్పు తెచ్చి పెట్టేదిలా ఉందని ఆపారు. ఇది ఒక రకమైనటువంటి వర్గం చేస్తున్న వాదన. అలాగే దీంట్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఏదైతే ఐఐటి నిపుణుల అభిప్రాయం తెలుసుకోవాలని ఇక్కడ తీసుకొచ్చారో రాష్ట్రానికి మద్రాసు నుంచి వెళ్ళొచ్చింది మద్రాసు నుంచి ఈ మద్రాసు ఐఐటి నిపుణుల వాస్తవాలు తెలుసుకుందామని రప్పించి అన్నీ అయిన తర్వాత వాళ్ళ చేత ఒక నివేదిక తీసుకుని నివేదికను ఎందుకు చెప్పలా? సింపుల్ కదా. నివేదికను ఎందుకని బయట పెట్టడంలా? మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా? లేదు కదా. నివేదిక అంటే యాజ్ దిశగా చూపించాలి. మరి ఎందుకని రిపోర్టర్ల దృష్టిలో తీసుకురాలేదు, ప్రజల మందుకు తీసుకురావట్లేదు? ఎందుకని? ఏం జరిగింది ఆ నివేదికలో ఏముందని? కాబట్టి మనకి సూట్ అవనే కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటంటే కనుక 100% అక్కడ నేల స్వభావం వేరు. 2 ఏదైతే కరకట్ట మీద మీరు నిర్మించారో అక్రమ కట్టడాలు నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతో సహా కొన్ని అక్రమ కట్టడాలు మీరు చాలా మంది చూసుంటారు. మంతెన సత్యనారాయణ రాజు గారిది ఆయన ఆశ్రమంలోంచి నిచ్చెనలేసి జనాల కిందకి దింపి బయటకు తరలించారు. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మొత్తం మురిగింది. దీంట్లో ఏమాత్రం కల్పితం లేదు, అబద్ధం లేదు. వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, చాలా మంది చూసే ఉంటారు మంతెన సత్యనారాయణ రాజు గారిది. కాబట్టి అలాగే కొన్ని భవనాలు ఆ ఏరియాలో ఉండే కరకట్ట మీద ఉండే కొన్ని భవనాలు మాత్రం నీట మునిగిపోయాయి చాలా మట్టుకి. కాబట్టి ఆ కరకట్ట నది గుండా ఆ కరకట్టకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి అందువల్ల 100% అక్కడ కుదరదు అని అయితే చెప్పడం జరిగింది. అంటే ఆ నిపుణుల అభిప్రాయం తొక్కిపెట్టారని అభిప్రాయం. ఇంకోటి చెప్తాను మీకు, 29 గ్రామాలకు నష్టం వాటిల్తుంది. ఎందువల్ల అంటే కనుక రాజధానిలో అమరావతి రాజధానిలో 31 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. అవునా కదా? ప్రకాశం బ్యారేజీలోని ఉండవల్లి అవుట్ఫాల్లో స్లూజుల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. ఇది వాస్తవం కదా? ఎగదన్నిన ఆ వరద నీరు అమరావతిలోని కొండవీటి వాగు చుట్టూ వరద చేరింది. అమరావతిని కొండవీటి వాగు చుట్టూ ముట్టింది. ఏదైతే అమరావతి ఉందో అమరావతిని మొత్తం కొండవీటి వాగు చుట్టుముట్టింది. దాంతో ఓ మాదిరి వాటర్ అయితే కనుక అమరావతిలోకి వచ్చింది. ఉద్దండరాయనిపాలెం, పెద్దలంక, హరిశ్చంద్రపురం, తర్వాత రాయిపూడి లంక, మత్స్యకార కాలనీ తదితర గ్రామాల్లోకి వరద నీరు చేరినమాట వాస్తవమే కాదా? అక్కడ 2000 మంది జనాభా ఎంతో చిల్లర ఉంటారో ఆ 2000 మంది జనాభా నుంచి ఒక 50 మందిలో 100 మందిని మీరు బయటకు తీసుకొచ్చిన మాట వాస్తవమే కాదా? కాబట్టి ఎంత ముప్పు ఉన్న ఈ రాజధానిని ఎందుకని వెనకబట్టి మోసుకొస్తున్నారు? వాస్తవాలు చెప్పొచ్చు కదా, దానికి అనుగుణంగా కట్టొచ్చు కదా కట్టడాలు. పోని
ముంపు ప్రాంతాల్లో ఎలాంటి కట్టడాలు అయితే కనుక అనువుగా ఉంటాయి, ఎంతవరకు వేయచ్చు, ఎలాగా అంటే ఫస్ట్ అండి జనాలకు తెలియాల్సింది నిపుణులు ఎవరైతే మద్రాసు నుంచి పనిగట్టుకుని పిలిపించారో ఐఐటి నిపుణుల బృందం వాళ్ళు చెప్పింది ఏంటి అనేది తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది ఉండదా. కానీ ఎందుకని బయట పెట్టడం లేదు. కాబట్టి బయట పెట్టకపోతే ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 100% అమరావతి రాజధాని యోగ్యమైన ప్రాంతమా కాదా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టబోతున్నారు. ఇది ఎవరి బాగు కోసమో ఎందుకోసమో తెలియదు. మొత్తం చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోదు, ఈ మాటల్లో నిజం ఎంత ఉందో మీరు తెలియాలి. కాబట్టి మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలి. 100% మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకే కాదు నలుగురికి తెలిసేటట్టు మీ కామెంట్ని పొందుపరచండి. ఫస్ట్ లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఇది మీ బాధ్యత. పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక. చూస్తారు మీకు అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.